హలో అండి అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్న ద ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే వీక్ వచ్చేసి కెనాన్ R100 కెమెరా సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం. మన వీడియోలు వచ్చేసి కెమెరా రివ్యూ, ప్రోస్ అండ్ కాన్స్, అన్బాక్సింగ్ కూడా చేశాను కెనాన్ R100 కెమెరా గురించి. ఈ వీడియోస్ ఎవరైనా చూడాలంటే ద ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేసి చూడండి. 3 వీడియోస్ ఉంటే ఒక కెమెరా గురించి ఒక అవగాహన వస్తుంది మీకు. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం. కెనాన్ R100 కెమెరా సెట్టింగ్స్లో 2 సెట్టింగ్స్ ఉంటాయి. ఈ కెమెరాలు కదా, ఈ కెమెరా 2 సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ ఒకటి ఫస్ట్ మెనూ సెట్టింగ్స్, నెక్స్ట్ మోడ్ సెట్టింగ్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ స్కిప్ చేస్తే వీడియో మీకు ఏం అర్థం కాదండి. స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. మీకు ఏ సెట్టింగ్స్, ప్రతి సెట్టింగ్స్ గురించి చెప్తాను. మీరు ప్రొఫెషనల్స్ అయితే దాదాపుగా అన్నీ తెలిసి ఏం తెలియని సెట్టింగ్స్ ఉంటే మీకు ఒక అవగాహన వస్తుంది ఆ సెట్టింగ్ ఏంటి అనేది. బిగినర్ కెమెరాస్ అయితే ప్రతి కంప్లీట్గా చూడండి వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను స్కిప్ చేస్తే వీడియో అర్థం కాదు. మెయిన్ బిగినర్స్ బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. సెట్టింగ్స్ ఏంటి, ఏ సెట్టింగ్స్ పెట్టుకోవాలి అనే దాని గురించి ప్రతి దాని గురించి చెప్తాను. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది బిగినర్ కెమెరా. ఈ వీడియో మెయిన్ బిగినర్ ఫోటోగ్రాఫర్స్ బాగా యూజ్ అవుతుంది. బిగినర్ ఫోటోగ్రాఫర్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ స్కిప్ చేస్తే వీడియో అర్థం కాదు. అంటే కెనాన్ కంపెనీలో సెట్టింగ్స్ వచ్చేసి దాదాపు ఇంత ఉంటాయి. అంటే మిర్రర్లెస్ కెమెరాస్, డిఎస్ఎల్ఆర్స్ అని ఒకటారా చేంజ్ అవుతుంటాయి మోడల్ మారే కొద్దీ. అంతేగాని అంతా ఒకటే సేమ్ ఒకేలా ఉంటాయి సెట్టింగ్స్ అన్నీ కెనాన్ కంపెనీలో. నికాన్లో వచ్చేసి కొన్ని సెట్టింగ్స్ ఎక్స్ట్రా ఉంటాయి. కాకపోతే నేమ్స్ చేంజ్ అయినా కూడా దాని యూజ్ అంతే అలాగే ఉంటుంది. సోనీలో కూడా అంతేనండి, ఒకటారు సెట్టింగ్స్ ఎక్స్ట్రా ఉంటాయి అంతేగాని. కానీ నికాన్, సోనీలో కొన్ని సెట్టింగ్స్ ఎక్కువగా ఉంటాయి కెనాన్తో పోలిస్తే. కెనాన్ వచ్చేసి సెట్టింగ్స్ తక్కువ ఇస్తాడు, కొన్ని వచ్చేసి అందరికి అర్థమయ్యేలా ఉంటాయి. నికాన్, సోనీ వచ్చేసి సెట్టింగ్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. అయితే డైలీ వాడే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. కొంచెం అర్థం కావడానికి టైం పడుతుంది. సోనీకి, నికాన్ అయితే సెట్టింగ్స్ కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి. అంటే కెనాన్తో పోలిస్తే నికాన్, సోనీకి సెట్టింగ్స్ కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ ఎక్కడ మిస్ కాకుండా కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ వీడియో వల్ల మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది కెమెరా గురించి. బిగినర్స్ అవ్వచ్చు, ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, లేదా కెమెరా గురించి నేర్చుకునే వాళ్ళు అవ్వచ్చు. అందరికీ యూజ్ అవుతుంది ఈ వీడియో. కానీ లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఎవరైనా కెమెరాని యూజ్ చేయడానికి ఈజీగా ఉండే విధంగా చెప్తాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ద ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేస్తాను మీకు యూజ్ అయ్యే విధంగా. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. కెమెరాలో 2 సెట్టింగ్స్ ఉంటాయని చెప్పాను కదా. డిస్ప్లే మీద కనబడుతుంది డిస్ప్లే సెట్టింగ్స్. అది క్యూ బటన్ కొడితే దీంట్లోనే చూసారా. ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఈ సెట్టింగ్స్ గురించి తర్వాత చెప్తాను ఏంటి అని దాని గురించి. ఇప్పుడు మెనూలో చూద్దాం. మెనూ సెట్టింగ్స్. ఈ మెనూలో వచ్చేసి మనకి ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 4 5 రోస్ ఉన్నాయి. ఒక్కో రోకి వచ్చేసి ఒక్కొక్క ఆప్షన్స్ ఉంటాయి. ఇది షూటింగ్ సెట్టింగ్స్. ఫస్ట్ ఓకే కొట్టాలి. ఓకే కొట్టింటే 8 రోస్ ఉన్నాయి. 8 రోస్ గురించి ఒక్కొక్క సెట్టింగ్ ఎందుకు యూజ్ అవుతుంది దాని గురించి మాట్లాడుకుందాం. ఇమేజ్ క్వాలిటీ అంటే మనం ఫోటో తీసే క్వాలిటీ రేట్. అంటే మనం 7 MB, 8 MB, 9 MB, 10 MB అలా ఉంటుంది. ఎలా పెడితే అన్ని విధాలుగా అన్ని మొబైల్స్కి, అన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్, ల్యాప్టాప్స్కి దాదాపుగా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. ఇది ఎల్లో మనం ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఎల్ వచ్చేసి ఎల్ ఇది ఎంఎం అని చూసారు. ఎం అంటే మీడియము, ఎస్ అంటే స్మాల్. అంటే స్మాల్లో కూడా మళ్ళీ రేంజెస్ ఉన్నాయి. S2, S1, S1లో 2 ఉన్నాయి. S1, S2 అనేది. S2 అనేది ఇంకా క్వాలిటీ తగ్గుతూ వస్తుంటుంది. దీంట్లో వచ్చేసి ఎల్లో ఉంచుకుంటే మనకి అన్ని విధాలు సెట్ అవుతుంది. మళ్ళీ దీంట్లో రాన్ ఉంది చూసారా. రా అనేది అన్ని మొబైల్కి సపోర్ట్ చేయదు, అన్ని ఎడిటింగ్ యాప్స్ కూడా సపోర్ట్ చేయదు. దానికి పెయిడ్ OTT లాగా దాని మంత్కి 1 ఇయర్కి వచ్చి మనం మనీ పెట్టి కొనుక్కొని యూజ్ చేసుకోవాలి. రాలో ఉంటే అన్ని ఫొటోస్కి అన్ని విధాలు సపోర్ట్ చేయదు. అన్న రా అంటే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎప్పుడైనా సరే ఎల్లో నుండి తీసుకున్న ఫొటోస్ అవి ఎల్లో ఉంటే అన్ని యాప్స్ సపోర్ట్ చేస్తాయి. ఏ యాప్ సపోర్ట్ చేయకుండా ఉండదు, అన్ని సపోర్ట్ చేస్తుంది. ఎల్లో ఉంచుకొని తీసుకుని ఫొటోస్. ఎప్పుడైనా కొంచెం ల్యాప్టాప్స్ కూడా హై ఎండ్ ల్యాప్టాప్స్లో సపోర్ట్ చేస్తుంది. కొంచెం టాప్ ఎండ్లో చిన్న ల్యాప్టాప్స్ అయితే కొంచెం తక్కువ కాస్ట్ పెట్టుకున్న ల్యాప్టాప్స్ సపోర్ట్ చేయరు. రా ఇమేజ్ చాలా అంటే MB ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకని సపోర్ట్ చేయదు. ఎప్పుడైనా ఎలా ఉండే విధంగా తీసుకునే విధంగా చూసుకోండి ఫొటోస్ ఎప్పుడైనా సరే. మనం ఇప్పుడు ఇమేజ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా. ఇమేజ్ క్వాలిటీ అంటే మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టిల్ ఇమేజ్ రేషియో అని ఉంది చూసారా. స్టిల్ ఇమేజ్ యాసెప్ట్ రేషియో ఇది అనేది ఇమేజ్ వెడల్పు అంటే 3.2 అనేది ఫుల్ ఇమేజ్ వస్తుంది కంప్లీట్గా. అంటే క్వాలిటీ అనేది తగ్గదు కదా, సైజ్ తగ్గుతుంది, క్రాప్ అయ్యి వస్తుంది ఫోటో. 4.3, 6.11 ఈ 3 ఆప్షన్లో వచ్చేసి ఇమేజ్ క్వాలిటీ వచ్చేసి ఏం తగ్గదు, కాకపోతే క్రాప్ అవుతుంది. అంటే ఫోటో నువ్వు ఫుల్ ఫోటో తీస్తే దాంట్లో సగమే వస్తుంది, అదొక మైనస్. దీంట్లో 3.2లో పెట్టుకుని ఈ విధంగా తీసుకుని 3.2లో అయితే కంప్లీట్ ఫోటో వస్తుంది. స్టిల్ ఇమేజ్ యాసెప్ట్ రేషియో గురించి మాట్లాడడం, దాని గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా క్లారిటీ లేకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుని వినండి.
నెక్స్ట్ ఎక్స్పో కాంపో ఏఈడబ్ల్యూ అంటే ఇది మనకి ఈ లైటింగ్ గురించి ఉందండి. అంటే నువ్వు ఫొటోస్ తీసినప్పుడు బ్లాక్ వచ్చినా వైట్ వచ్చినా దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నీకు సెట్టింగ్స్ ఏమైనా ఐడియా లేకపోతే దీంట్లో ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి స్కేల్ అంటాం. దీన్ని వచ్చేసి మనం ఇలా సైడ్కి అంటే ఫొటోస్ వచ్చి వైట్ వచ్చినాయి అనుకో, అప్పుడు బ్లాక్ కొంచెం తగ్గించుకుంటూ ఉండాలి. లేదు మనం బ్లాక్ వస్తున్న ఫొటోస్ ప్లస్లో ఇటు వెళ్ళి ప్లస్లోకి వెళ్ళి ఇంక్రీజ్ చేసుకుని డిక్రీజ్ చేసుకోవడం అనుకుంటాం. జీరోలో ఉంటే ఫొటోస్ బాగా వస్తే ఇంకేం అవసరం లేదు, దీన్ని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఒకేలా ఉంచుకోండి. ఫొటోస్ బ్లాక్ వైట్ అలాంటివి వస్తే ఇక్కడ మనం మార్చుకోవచ్చు. దీని ఈ సెట్టింగ్ ఎక్స్పో కాంబో ఏడబ్ల్యూబీ అనే సెట్టింగ్ మీకు అర్థమైంది అనుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి వినండి. ఈ సెట్టింగ్ గురించి మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ సెట్టింగ్ ఐఎస్ఓ స్పీడ్ సెట్టింగ్స్. ఐఎస్ఓ స్పీడ్ సెట్టింగ్స్ అనేది ఐఎస్ఓ సంబంధించిందండి. ఐఎస్ఓ అంటే ఏంటంటే దాని గురించి తర్వాత మాట్లాడదాం. లైటింగ్ గురించి సంబంధించింది అది కూడా. ఇది మ్యాక్సిమం వచ్చేసి 12,800 వరకు ఉంది, అంతవరకు పెట్టేసుకోండి. 1200. ఐఎస్ఓ స్పీడ్ అంటే మనం వాడే మోడ్లో స్పీడ్ వచ్చేసి 1600 యూజ్ చేస్తున్నాం. ఇంకా కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మనం ఆ మెనూ సెట్టింగ్స్లో వెళ్ళాల్సిన అవసరం లేదు, మోడ్ సెట్టింగ్స్లో మార్చేసుకోవచ్చు. ఇది సెట్టింగు, దీంట్లో కూడా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మనం ఎంత పెడితే 6,400 అంటే అంతవరకు వస్తుంది. మన 6,400 కన్నా మన హై అంటే 12,800 పెడితే 12 అంటే టాప్ ఎండ్ అదే అంతవరకు ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆటో లైటింగ్ ఆప్టిమేటర్. ఇది ఈ సెట్టింగ్ ఎందుకు ఇచ్చేస్తారు దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే చేద్దాం. ఓకే చేస్తే ఇది హైలో ఉంటే పగల ఫోటో తీసుకుంటే ఫొటోస్ వచ్చేసి లైటింగ్ తక్కువ ఉంటే ఇది అడ్జస్ట్ చేస్తుంది లైటింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి నైట్ టైం తీసుకోవాలంటే ఫొటోస్ స్టాండర్డ్లో లోలో కానీ పెట్టుకోండి. దానివల్ల ఫొటోస్ కొంచెం చేంజ్ అవుతుంది క్వాలిటీ అనేది. మన ఫొటోస్ కొంచెం లో లైట్లో తీసుకోవాలన్నా నైట్ టైం తీసుకోవాలంటే స్టాండర్డ్లో కానీ లోలో కానీ పెట్టుకోండి మంచిది. లేదంటే పగల ఫోటో తీస్తే హైలో పెట్టుకోండి. ఆటో లైటింగ్ ఆప్టిమేటర్ ఆన్లో ఉంటే హైలైట్ టోన్ ప్రయారిటీ ఆఫ్లో ఉంచుకోవాలి. అలా ఉంచుకోవడం వల్ల ఫొటోస్ అనేది క్వాలిటీ బాగా వస్తుంది. ఇది నైట్ అండ్ డే టైం 2 విధాలుగా వర్క్ చేస్తుంది. ఇది ఆటో టోన్ ప్రయారిటీ అంటే డే టైమే కొంచెం బాగుంటాయి, కానీ ఇది మనం ఇది ఆన్లో పెట్టుకున్నప్పుడు ఇది ఆఫ్ చేసుకోవడం మంచిది. అర్థమైంది అనుకుంటున్నాను ఆటో లైటింగ్ ఆప్టిమేటర్. ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి వినండి. ఇప్పుడు దాకా షూటింగ్ సెట్టింగ్స్లో ఫస్ట్ రో గురించి మొత్తం కంప్లీట్ మాట్లాడు. సెకండ్ రోలో మాట్లాడుతాం. సెకండ్ రోలో ఫ్లాష్ సెట్టింగ్స్ అని ఉన్నాయి చూసారు. ఫ్లాష్ కంట్రోల్ అండి, ఇది ఫ్లాష్ సంబంధించింది. ఫ్లాష్లో 2 టైప్ ఫ్లాష్ ఉంటాయి. ఫస్ట్ ఎక్స్టర్నల్ ఫ్లాష్, ఇది ఇంటర్నల్ ఫ్లాష్. ఇంటర్నల్ ఫ్లాష్ అంటే కెమెరాకి ఇస్తాడు, మనం ఎక్స్టర్నల్ ఫ్లాష్ కొనుక్కోకుండా ఇది ఇంటర్నల్ ఫ్లాష్తో యూజ్ చేసుకునే విధంగా ఇస్తుంది. కానీ ఇంటర్నల్ ఫ్లాష్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది లైటింగ్ అనేది. అంటే కొంచెం మనకు ఫోటో క్వాలిటీ కొంచెం బెటర్గా ప్రొఫెషనల్ టైప్లో అంటే ఎక్స్ట్రా ఫ్లాష్ యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఫ్లాష్ ఫ్లికరింగ్ అని చూడండి. ఫ్లాష్ ఫ్లికరింగ్ అంటే మనం కెమెరా అనేది ఈ ఇంటర్నల్ ఫ్లాష్ సంబంధించింది. ఇంటర్నల్ ఫ్లాష్ అనేది ఆఫ్ చేసుకుంటే ఇది వచ్చి ఆఫ్ అంటే అసలు కంప్లీట్గా ఆఫ్ అవుతుంది, అంటే లైటింగ్ అసలు రాదు, ఫ్లాష్ అనేది రాదు. ఫైర్ అంటే మన లైటింగ్ డే లైట్లో అంటే నైట్ లైట్లో ఎలా తీసినా కూడా ఫైర్ అనేది అవుతుంది. ఇంకోటి వచ్చి ఆటో అంటే లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు అంటే అదే చూసుకోమని ఫ్లాష్ పైకి అనుకుంటే అదే లైటింగ్ ఫ్లాష్ అనేది తీసుకుంటుంది. తర్వాత ETTL 2 మీటర్ అనేది ఇది దీంట్లో 2 ఉంటాయి 3 ఉన్నాయి చూసారా. ఒకటి ఏవెన్ ఫేస్ పార్టీ అంటే ఇది ఓన్లీ సబ్జెక్ట్ వరకు ఫోకస్ అవుతుంది, వెనక బ్యాక్గ్రౌండ్ ఫోకస్ అవుతుంది. మన వరకు అంటే మన వరకే ఫోటో బాగా వస్తుంది, బ్యాక్గ్రౌండ్ యూజ్ కాకుండా. బ్యాక్గ్రౌండ్కి అంత రాదు, బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఫోకస్ అవ్వాలి, సబ్జెక్ట్ 2 ఫోకస్ అవ్వాలంటే ఏవైనా యావరేజ్ అనేది గ్రూప్ ఫొటోస్కి తీసుకురండి. అంటే ఒకే అంటే అంతవరకు లాక్ చేసుకుంటుంది, అంటే అంతవరకు లైటింగ్ వరకు ఒక లైటింగ్ వరకే ఫోకస్ చేసుకుంటుంది. అంటే నీకు గ్రూప్ ఫొటోస్ తీయడానికి న్యాచురల్ ఫొటోస్ తీసుకోవడానికి అంటే దాని వరకు సబ్జెక్ట్ వరకే ఫోకస్ అవుతుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ సముద్రం ఫోకస్ అవుతుంది. కానీ గ్రూప్ ఫొటోస్ అప్పుడు దిగడానికి బాగుంటుంది ఈ యావరేజ్ అనేది ఆప్షన్. ఈ సెట్టింగ్ పెట్టుకోండి. ఈ ETTL మీటర్ గురించి అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ రెడ్ ఐ రిడక్షన్ అంటే పాత DSLRస్లో ఫ్లాష్ అంటే ఎక్స్టర్నల్ ఫ్లాష్ యూజ్ చేస్తారు, ఇంటర్నల్ ఫ్లాష్లు యూజ్ చేస్తున్నప్పుడు ఫేస్ మీద కొంచెం ఓన్లీ ఐస్ మీద రెడ్డిష్ వస్తుంటుంది డాట్ లాగా. అలా రాకుండా ఉండటం కోసం ఈ ఆప్షన్ ఇచ్చారు. ఇది ఆప్షన్ బాగా నచ్చింది నాకు. ఎనాబుల్లో చేసుకోవడం వల్ల ఇది వచ్చేసి రెడ్ ఐ అనేది అంటే రెడ్ ఐస్ మీద రెడ్ మార్క్ వస్తుంది, రెడ్ మార్క్ రాకుండా ఉంటుంది. ఫ్లాష్ కంట్రోల్ మోడ్లో మనం 3 ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 4th ఆప్షన్ స్లో సింక్రో. స్లో సింక్రో అంటే మనం యూజ్ చేసే షట్టర్ ప్లస్ మన ఫ్లాష్ అంటే మనం షట్టర్ దాన్ని బట్టి ఫ్లాష్ అది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది ఆటోమేటిక్గా. దాన్ని స్లో సింక్రో అంటాము. దీంట్లో 3 ఆప్షన్స్ ఉంటున్నాయి. 3 ఆప్షన్స్ వచ్చేసి 1/250 30 సెకండ్స్ ఆటో ఉంది, ఆటో మోడ్ది. 1/250 by 1/60 సెకండ్ ఆటో ఉంది. 1/250 సెకండ్స్ ఫిక్స్డ్. అంటే ఈ 3 సెట్టింగ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ 1/250 30 సెకండ్స్ ఆటో. ఇది వచ్చేసి అంటే 1/250 అంటే షట్టర్ స్పీడ్ 30 సెకండ్స్ బై ఆటో అని ఉంది కదా. అంటే 250 సెకండ్స్ 30 సెకండ్స్ అంటే మనం ఫోటో తీసినప్పుడు
అదే అడ్జస్ట్ చేసుకుంటుంది షట్టర్ అనేది ఫ్లాష్ మీద ఆన్ చేసినప్పుడు ఆటో మోడ్లో. అది ఆటో మోడ్. నెక్స్ట్ ఇది 1/250 30 seconds ఆటోలో అది ఫొటోస్ మనం తీస్తున్నప్పుడు అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. అంటే మూవ్ అయ్యే సబ్జెక్ట్స్ని లో లైట్లో కానీ అన్ని విధాలుగా మన ఫ్లాష్ మీద అది తీసుకుంటాం కదా, అదే అంటే షట్టర్ కౌంట్ అన్నిటిని అదే అడ్జస్ట్ చేసుకుంటుంది ఫ్లాష్. ఇది వచ్చి ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఇది వచ్చేసి 1/250 1/60 ఆటో. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. 1/250 1/60 ఆటో ఉంది కదా, అంటే 1/60 seconds నుంచి అంత లో షట్టర్ నుంచి 1/250 షట్టర్ దాకా ఈ ఫ్లాష్ లైట్ అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇది ఇన్బుల్ట్ ఫ్లాష్. ఇన్బుల్ట్ ఫ్లాష్ కెమెరాతో వచ్చే ఫ్లాష్ని ఇన్బుల్ట్ ఫ్లాష్ అంటాము. ఈ ఫ్లాష్ని అది అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇది వచ్చేసి ఈ ఫ్లాష్ మూవ్ అయ్యే సబ్జెక్ట్స్ అంటే వెహికల్స్, బర్డ్స్ అంటే ఇలాంటివి, అంటే మూవ్ అయ్యే కొంచెం బైక్ మీద అంటే వాకింగ్ వెళ్ళేవి, అంటే ఏమన్నా రన్నింగ్ చేసేవి, ఇలాంటివి ఇది బాగా స్పీడ్గా ఫోకస్ చేసుకుంటుంది, క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు రెండు ఆప్షన్స్ మాట్లాడుకున్నాం. 1/250 30 seconds ఆటో, 1/250 1/60 second ఆటో. దీని రెండు ఆప్షన్స్. ఇప్పుడు మూడు ఆప్షన్ 1/250 second ఫిక్స్డ్ అని ఉంది. ఈ ఆప్షన్ వచ్చేసి ఫిక్స్డ్ ఇంకా షట్టర్ అనేది 1/250 seconds అంటే మనం ఏం మార్చుకోలేము, అంటే ఫిక్స్డ్ షట్టర్ స్పీడ్. దీంట్లో డ్రాబ్యాక్ కూడా ఉంది, కాకపోతే చెప్తాను. 1/250లో ఓన్లీ మూవ్ ఆన్ సబ్జెక్ట్స్, రన్నింగ్ వెళ్ళే సబ్జెక్ట్స్, వెహికల్స్ ఇలాంటి మనం రన్ చేసి ఇలాంటివి మాత్రమే వస్తాయి. కాకపోతే లైటింగ్ బాగుంటే బాగా వస్తుంది. లైటింగ్ ఏమైనా డల్గా ఉంటే ఫొటోస్ బ్లాక్ వచ్చేస్తాయి. మనము దాని బ్లాక్గా రాకుండా ఉండాలంటే ISO సెట్ చేసుకోవాలి. లేదనుకుంటే మనం పైన రెండు ఆప్షన్స్ ఓకే చేసుకుంటే లైటింగ్ అడ్జస్ట్ అవుతుంది. అప్పుడు ఫొటోస్ బాగా వస్తాయి. మన ఫొటోస్ కొంచెం నీట్గా రావాలనుకుంటే లో లైట్లో కూడా పైన రెండు ఆప్షన్స్ ఓకే చేసుకోండి. లేదు మాకు లైటింగ్ బాగుంది అనుకుంటే ఇది ఫిక్స్డ్ ఇంకా షట్టర్, అప్పుడు ఇంకా ఫిక్స్ షట్టర్ 1/250 పెట్టేసుకోండి. లైటింగ్ కూడా సరిపోతుంది. అప్పుడు లైటింగ్ సరిపోతే రెండు ఆప్షన్స్ ఓకే చేసుకోవాలి. ఫ్లాష్ కంట్రోల్లో 4 settings నుంచి మాట్లాడుకున్నాం. 4 settings దాటిన తర్వాత 5th setting బిల్టిన్ ఫ్లాష్ సెట్టింగ్స్. అంటే బిల్టిన్ ఫ్లాష్ అంటే ఏంటో మీకు చెప్పాను. బిల్టిన్ ఫ్లాష్ అంటే కెమెరాతో వచ్చే ఫ్లాష్ని బిల్టిన్ ఫ్లాష్ అంట. ఇప్పుడు దీని సెట్టింగ్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఓకే చేద్దాం. ఓకే చేసిన తర్వాత దీంట్లో 2 settings ఉన్నాయి. ఫ్లాష్ సింక్, ఎక్స్పోజర్ కంపోజర్. షట్టర్ సింక్ అంటే షట్టర్ అనేది మనం ఫోటో ఫ్లాష్ ఆన్ చేసినప్పుడు అది షట్టర్ అంటే తెరుచుకున్నప్పుడు మూసుకోవటం, ఎప్పుడు ఏ టైంలో పనిచేస్తుంది దాని గురించి షట్టర్ సింక్ అంటాం. దీంట్లో 2 సింక్స్ ఉంటాయి. ఫస్ట్ కర్టన్ అంటే వెడ్డింగ్కి వాటికి యూజ్ చేస్తుంటారు, అంటే షట్టర్ తెరుచుకున్నప్పుడు ఫైర్ అవుతుంది ఫ్లాష్ అనేది. సెకండ్ అది వచ్చేసి మూవ్ ఆన్ సబ్జెక్ట్స్, అంటే సబ్జెక్ట్స్ మూవ్ అవుతున్నప్పుడు ఫోటోస్ అంటే వెహికల్స్ అంటే మనం ఏది మూవ్ అవుతుంటే కదిలే వస్తువులు తీయడం కోసం సెకండ్ కర్టన్ యూజ్ చేస్తుంటారు. మనం ఇందాక షట్టర్ సింక్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎక్స్పో కాంపోజర్ గురించి మాట్లాడాలి. ఇది వచ్చేసి లైటింగ్ ఎక్కువ వచ్చినప్పుడు డిక్రీజ్ చేసుకునే విధంగా, మళ్ళీ లైటింగ్ తక్కువ వచ్చినప్పుడు ఇంక్రీజ్ చేసుకునే విధంగా ఈ సెట్టింగ్స్ యూజ్ చేస్తుంటాము ఫ్లాష్ని. ఇది ఫ్లాష్ అంటే ఫ్లాష్ లైట్ గురించి, బిల్టిన్ ఫ్లాష్ గురించి. ఇది వచ్చేసి మనం ఓకే చేసుకుంటే లైటింగ్ కొంచెం ఎక్కువ వచ్చింది అనుకో ఇంక్రీజ్ చేసుకోవాలి, అంటే తగ్గించుకోవడం అని. అంటే 1 ఇది వచ్చేసి 1 2 అలా ఉంది కదా, బాగా లైటింగ్ ఎక్కువ 2లో 1 అంటే మన సెట్టింగ్ మన ఆర్డర్ లైటింగ్ బట్టి ఫోటో వచ్చే క్వాలిటీని బట్టి మార్చుకుంటూ ఉండాలి. మరి బ్రైట్నెస్ తక్కువ ఉందంటే అప్పుడు ఇంక్రీజ్ చేసుకోవాలి. అప్పుడు 2 దాకా ఉంది, 2 దాకా పెట్టుకుంటే మనం వాడే లైటింగ్ సెట్టింగ్, అక్కడ మనం వాడే లైటింగ్ ఆపోజిట్స్ మన ఇంట్లో కానీ ఇండోర్లో అవుట్డోర్లో కానీ వాడే లైట్స్ని బట్టి ఆ సెట్టింగ్ మార్చుకుంటూ ఉండాలి. అది మీకు వాడే కొద్దీ అర్థమైపోతూ ఉంటుంది. ఫ్లాష్ సెట్టింగ్స్లో బిల్టిన్ ఫ్లాష్ సెట్టింగ్స్లో అన్నీ మాట్లాడుకున్నాం. ఫ్లాష్ కంట్రోల్. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫ్లాష్ ఉంది కదా, ఎక్స్టర్నల్ ఫ్లాష్ యాడ్ చేసినప్పుడు ఈ 2 ఆప్షన్స్ ఓకే చేసుకొని మనం కెమెరా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఎక్స్టర్నల్ ఫ్లాష్ అంటే చెప్పాను కదా, పైన పెట్టుకుని మనం ఎక్స్ట్రా కొనుక్కొని ఫ్లాష్ కొనుక్కొని వాడుకునే విధంగా అప్పుడు ఈ 2 ఆప్షన్స్ ఓకే చేసుకుని అప్పుడు యూజ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఏం అవసరం లేదు, మనం బిల్టిన్ ఫ్లాష్ అని యూజ్ చేస్తాం కాబట్టి ఈ సెట్టింగ్స్ అనేది బిల్టిన్ ఫ్లాష్తో యూజ్ చేసే విధంగా చెప్పాను. సెట్టింగ్స్ ఇంకా కంప్లీట్గా లేదు ఈ వీడియో, ఎందుకంటే వీడియో ఇంకా బాగా లెంతీ అవుతుంది. పార్ట్ 2 చేస్తాను. పార్ట్ 2 దాకా వెయిట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాను మీకు ఉపయోగపడే విధంగా.